ముందు చూసినాడు, ముందు చూసే నడుస్తున్నా. ముందంటే నీ ముందు కాదు, మా ముందు. ముందుకు చూడు. ఇప్పటికి ఇంకా నా వయసు. సింగరం గాడు బాగుంది. వీరేంటి ఇక్కడ వచ్చాడు? సరిగ్గా చూసి తాళం తీరా. కప్ప పెద్దది, తాళం చిన్నది. లేట్ అవుతుంది సార్. తాళం చిన్నదైనప్పుడు కప్ప పెద్దది ఎందుకు వేసేవారు? ఎదవా నీళ్ళుంచి వస్తారని తెలియక రండి సార్. నాడు నాడు. ఏం సార్, రూమ్ బాగుందా? నువ్వెక్కడికి రా, అక్కడ పెట్టి వెళ్ళు. సార్, ఇందుకే మీ డీసెంట్ ఇండీసెంటా? మా డీసెంట్ అయితే నీకెందుకురా? వెళ్ళి అదలకే. ఎదవ క్వశ్చన్స్ నువ్వు వెళ్ళా. ఏం సార్ తోస్తున్నారండి అంత అర్జెంటా? అదలకే. ఎందుకు ఆ కుర్రాడి మీద అంత ఇరిటేషన్? పాపం చిన్న కుర్రాడి కదా, అతనికి ఏం తెలుసని. తెలియంది తెలుసుకుంటాడు డార్లింగ్. ఈ కాంపిటీషన్ వరల్డ్ లో అలర్ట్ గా ఉండాలి. నువ్వు కూడా అలర్ట్ గా ఉండు. మేడం, మేడం, ఎవడా నువ్వు? మేడం, మళ్ళీ ఏంట్రా? తక్కువ మేడం. ఇందాక చెప్పడం మర్చిపోయాను. మీకు ఏ హెల్ప్ కావాలని 24 hours ఆన్లైన్ మేడం. ఆన్లైన్? ఇంకొక సెకండ్ ఇక్కడ ఉన్నావు అంటే నీకు డెడ్ లైన్ చూపిస్తాను. అయ్యో సార్, మేడం, మేడం, మేడం. పెద్ద వేస్ట్ క్యాన్ ఎట్లా ఉన్నాడు? అమ్మో, ఎన్ని కట్టలు ఎక్కడ కొట్టేశావు? ఇది కొబ్బరికాయల్లో కొట్టేసిన కట్ట, ఇది బెల్లం కట్ట, ఇది ధాన్యం కట్ట, ఇది చేపల చెరువు కట్ట, ఇది కోళ్ల ఫారంల కట్ట, ఇది మా చెల్లి బీరువాలో వచ్చి కొట్టేసిన కట్ట. నువ్వెంత దొంగ నా మొగుడియురా, నా మొగుడా. ఏమనుకోకే. కొట్టాలా, నరికి పోగలెట్టాలా? ఇంటికి పెద్ద పాలేరు వాడి మీద చేసేసుకుంటావు. వీళ్ళు పొగరెక్కిందా ఏంటి? ఎంత మాట అన్నారండి. మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకునే మీ భార్యకి, మీ లాభ నష్టాలు లెక్కలు చూస్తే మీ అర్ధాంగికి ఒక పాలు తప్పు చేస్తే కొట్టే హక్కు లేదా? ఏం తప్పు చేశాడు? బెల్లం బట్టికి నిప్పంటుకుని 2 లక్షలు నష్టం వచ్చిందంటే వీడు అజాగ్రత్త వల్లే కదా. బెల్లం బట్టికి నిప్పంటుకుందా? ఎప్పుడురా? నాకు తెలియదు నాయనే. నేను బెల్లం అనే మాట అంటేనే భూతార్థం తీస్తారు తండ్రి. వడగాలు వచ్చి వరి కుప్పలు కొట్టిపోయాట. 1,50,000 లాసు. వడగాలు వచ్చిందా? ఏరా? నేను చెప్పను బాబోయ్. నేను వడంటేనే పెడర్థం తీసి తంతారు తండ్రి. చెరువులో కొబ్బరి బండాలు రాలి చేపలు చచ్చిపోయాట. 1,00,000 రూపాయలు నష్టం. చెరువులో బండాలు రాలాయా? ఎప్పుడురా? అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్, పోరు దేవుడోయ్. నేను బోండం అన్నా బండబూత అయిపోద్దండు. సమాధానం చెప్పడానికి వీలు లేని ప్రశ్నలు వేస్తున్నారేంటి అబ్బాయి గారు? హే భగవాన్, నాకు ఇలాంటి పరీక్ష పెట్టాడు తండ్రి. నేను చెప్పేది అబద్ధం అయితే ఇదిగో ఇక్కడ రాసుని చూడండి. ఎవరు రాశారు ఇది? గుమస్తా గారు. ఏడాడు? ఇక్కడే ఉన్నానండి అయ్యా. టుడే దిన ఫలాల్లో మన రాశి ఫలం ఎలా ఉందో చదివి చెప్పవయ్యా. మీ దినం అంది? యా, వృత్తిక రాజు కదండి. జస్ట్ మినిట్ లో మీది కుక్క బతికైపోతుంది, దాచిపెట్టిందండి. గుమస్తా గారు, అయ్యా. ఈ పద్ధతి చదవండి. చదివి చెప్పండి. బెల్లం బత్తికి నిప్పంటుకోవటం వల్ల వచ్చిన నష్టం 2 లక్షలు. పథకాల వల్ల వరి కుప్పలు కొట్టుకుపోగా వచ్చిన నష్టం 1,50,000. అదే కళ్ళద్దాలు లేకుండా చదివితే అర్థాలు మారిపోతాయి. బెల్లం బట్టికి నిప్పంటుకోవడం వల్ల వచ్చిన లాభం 2 లక్షలు. వడగాలి వలన కుప్పలు కొట్టుకుపోవడం వల్ల వచ్చిన లాభం 1,50,000. నిప్పంటుకుని వడగాలొస్తే లాభం వచ్చిందా? యా. చూడు మావా, నా ఆవిడ నాకు చదివి చెప్పింది, అందులో నట్టనే రాస్తుందంట. అంటే వాళ్ళది కాన్వెంట్ చదువులు కదా, లాభాల్ని నష్టాలను చదువుతారు అనుకుంటా. నువ్వు కొంచెం మూస్తే మంచిది అనుకుంటా. ఆ, ఏంటి గుమస్తా గారు, ఏంటో తప్పుడు లెక్కలో? అయ్యా అదే ఓపిగా అయ్యా, వీళ్ళలా చెప్పరుగానే ఆ గన్నట్ట. అయ్యా కన్న ఇప్పుడు అది అవసరమా? కాల్చండి అయ్యా. ముందు గుండెలోకి వెళ్తే నిజం నోట్లోంచి వచ్చారు. చెప్పకండి అయ్యా, నాకెలాగా ఉంది. ఈ బావయ్య గారు నన్ను పెట్టి నా చేతి దగ్గర ఇచ్చాను. తెన్నింటాసాలు లెక్కడతావరా? రామ రామ, మీ ఇంటికి 36 వాసాలు ఉన్నాయని నేను ఎప్పుడు కౌంట్ చేయలేదు అల్లుడు. అదర్ ప్రామిస్. మర్యాదగా కొట్టేసి నువ్వు ఎక్కడ రాసా చెప్పు, లేకపోతే కాల్చి పారేస్తా. వద్దల్లుడు, మేనమావని చంపితే పాప చుట్టుకుంటుంది. ఏంటి చుట్టుకునేది? చుట్ట కౌసుని కృష్ణుడు చంపితే ఏం చుట్టుకుంది? మీరు మేట నొక్కేయండి, ఒక్కరికి ఎక్కేస్తాడు.
కక్కడానికి నా దగ్గర ఏం లేదు అల్లుడు. తిన్నదంతా మీ మేనత్త జబ్బుకే జీర్ణమైపోయింది. పైసా కూడా లేదు. ఫాదర్ ప్రామిస్. అమ్మో పాము 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 పెద్ద పామురా. అవునండి, నేను కూడా చూశాను. మీ మామయ్య గదిలోకి వెళ్ళి మీ అత్తయ్య పరుపులో దూరింది. కట్టల పామురా, కట్టల పాము. కట్టపాము కదండి, అది ఈ మధ్య ఇంట్లో తెగ తిరిగేస్తుందండి. నేను బట్టేస్తారు కదండి. నాగరాజ నాగరాజ. అమ్మో నా పరుపు, నా పరుపు, అమ్మో నా పరుపు, నా పరుపు. మీరు చూసింది అందులో దూరిన కట్టపావునా బావగారు? చంపే సరిపోండి. అది మా పెంపుడు స్నేకు. ఏంటే పావును పెంచుకున్నారా? పావును పూజిస్తే పిల్లలు పుడతారన్నారు. రోజు పావుల కోసం పుట్టల చుట్టూ ఎక్కడ తిరగలవని పర్మనెంట్ గా ఈ పావును తెచ్చుకుని పెంచుకుంటున్నాం అన్నమాట. అవును నాయనా, పెంపుడు పావు పూజ చేయగానే పాలు తాగి ఈ పరుపులో పడుకుంటుంది. అయితే ఒకసారి పిలుస్తూ చూద్దాం. సారీ, ఇప్పుడు అది రెస్ట్ తీసుకునే టైము రాదు. రే బాబాయ్, ఈ అవ్వారం ఏదో అడ్డుకోలుగా కనిపిస్తుంది. ఈ పరుపు సార్ దులుపు. దులుపుమంటారా? దులుపుతా. అక్కర్లేదు, మా పరువు తీసించాలు. మా పరుపు కూడా తీయక్కర్లేదు. మా పరువు పోయిన చోట మా పరుపు మేము చచ్చే ఉన్నాం. పదే పద పద. నిజంగా అందులో పాము ఉంటే తున్నపోతులా మీరు ఎగిరి పడ్డప్పుడే చచ్చి ఉంటుంది. అవును నిజమే. రే దులుపురా. అలాగేనండి, తప్పకుండా. ఏంటి రాగం? కడుపులో మంటగా ఉందండి. ఎవరి మీద? మీద కాదు, లోపలేనండి. నాకే కడుపులో మంట. ఏది కళ్ళు చూపెట్టు. కడుపు నొప్పికి కంటికి సంబంధం ఏంటండి? చెంప మీద లంపకాయ కొడితే కళ్ళలో నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? చెంపకి కంటికి సంబంధం ఏంటి? ఎప్పుడు ఆలోచించలేదండి. ఆ, చూడండి, ఇప్పుడు ఆలోచించు. రక్తం ఉందండి. లేదు, మందు ఉంది. రోజుకు ఆపు కొడుతున్నావా? నేను మందు తాగనండి, గంజి తాగుతానండి. లేదు, నోరు తెరు. ఆ, ఏ నాలుగు పీకేస్తారేటండి? కాదు, పళ్ళు చెక్ చేస్తా. పళ్ళు తెల్లగానే ఉన్నాయి, నాలుగు ఎర్రగా ఉంది. కడుపు గురించి తప్ప మిగతా అన్నిటి గురించి మాట్లాడుతున్నారండి మీరు. ఆ, లోపల లారీలు బస్సులు తిరుగుతున్నట్టు ఒకటే సౌండ్లు అండి. రాత్రి నిద్ర పట్టట్లేదు. నీకా నీ పక్క వాళ్ళకా? నాకేనండి, ఒక్కడే కదా పడుకుంటాను. ఆ మ్యాటర్ నాకు తెలదు కదా మరి. ఇంతకే ఏం తింటావు? అది ఇది అని ఏం లేదండి, మిగిలిపోయిన అన్ని తినేస్తాను. అన్ని తినేస్తావా? ఉమ్. అయితే అది కడుపు కాదు, గాడ్రేజ్ ఫ్రిడ్జ్ అన్నమాట. అది పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఎక్స్రే తీయించాలి. అంటే ఏంటండి? పుట్టోబు పుట్టోబు. ఏంటి ఫోటో అండి? ఇప్పుడు ఫోటో తెస్తారా నాకు? అమ్మా బల్లెటోరు ఇలాగే తీసేశారు. ఒక్క నిమిషం అండి. ఏడీడు ఫోటో అంటే పరిపేడేంటి? భలే ఊడరు బాబా. అయ్యో, ఏంటి నా హస్బెండ్ నువ్వు కట్టేసుకుంటున్నావు? నీ రమ్మగారు నాకు ఇచ్చిందయ్యా. పావులా బొస కొడుతుంది. ఎవరు కొట్టుకుంటే ఏంటే? అదేంటి నా బట్టలు నువ్వు వేసుకున్నావు? మరి నేను ఇప్పుడు అర్జెంట్ గా అందంగా తయారవ్వాలి. అందంగా తయారవడం ఏంటయ్యా? కడుపులో నొప్పిగా ఉంది. కడుపులో నొప్పిగా ఉంటే అందంగా తయారవడం ఎందుకు? మరి నేను ఇప్పుడు ఫోటో తీయించుకోవాలి. కడుపు నొప్పి అయితే ఫోటో తీయించుకోవడం ఏంటి? ఈ ఫోటో తీయించుకోవడానికి స్ప్రే కొట్టుకోవడం ఏంటి? ఏంటో ఇదంతా. మరి డాక్టర్ గారు తీయించుకోమన్నారు. డాక్టర్ గారు తీయించుకోమంటే ఏంటి? ఏడినా అమ్మాయిలు డ్రెస్సులు వేసుకుంటూ ఏంటా ఉన్నట్టుండి సడన్ గా మాయమైపోయావు? కడుపులో నొప్పికి మంది ఇస్తారనుకున్నాను కానీ ఫోటోలు తెస్తారనుకోలేదండి. ఆ. ఫోటోకి మరి కోటింగ్ ఉండాలి కదండి. కోటింగ్ ఉండాలి, కొంచెం ఎక్కువ ఉంది కానీ. ఏంటా ఆడమ్మాయి కట్టుకున్నట్టు అలా కట్టుకున్నావు ఏంటి? ఎప్పుడైందండి? ఆ. ప్యాంట్ మాగాడదండి, ఆ. కోక ఆడదండి. ఆహా. మరి షర్ట్ మాగాడదండి, ఆ. రైక్ ఆడదండి. ఓహో. రైక్ ముడపాల్సిన మాగాడండి. అబ్బో, నీ దగ్గర చాలా విజ్ఞానం ఉందో, తట్టుకోలేకపోతున్నాను నేను. అది సరే గానీ ఈ డ్రెస్ లో నువ్వు మగాడు కాలేజ్ దగ్గరికి వెళ్ళకమ్మా. కిడ్నాప్ చేసి రేప్ చేసేస్తాడు ఎవడ. అంత బాగున్నానండి. చాలా బాగున్నావా? అయ్యే లేటండి అలాగుంది. ఎక్కడెట్టారు? అందరు పేషెంట్లు ఒక్కలాగుండరు సుబ్బు. ఎవడో పవర్ఫుల్ పాపిస్ట్ పేషెంట్ నోట్లో వేలెట్టాను, బయటికి తీసేప్పుడు వాచిపోయింది. జాగ్రత్త అండి బాబు, డాక్టర్ గారు మీ జీవనాధారం అయ్యేలే. కాంపౌండర్ సార్ వీరిని తీసుకెళ్లి ఎక్స్రే తీ. రండి సార్. జాగ్రత్త, కోటింగ్ చెడకుండా చూసుకో. అలాగేనండి. పడుకోండి సార్. పడుకోవాలా? ఎంత కోటింగ్ వేసుకొస్తే కూకోబెట్టి కదా ఫోటోలు తీయాలి. పడుకోబెట్టి తీయడానికి నేను ఏమన్నా శవన్నా? ఇక్కడ ఈ సిస్టమ్ ఇంతే సార్. అయ్, పడుకోండి. అయిపోయింది సార్. అయిపోయిందా? ఏంటి లైట్ ఎలగలేదు, నవ్వమనలేదు, చప్పుడే రాలేదు, అప్పుడే అయిపోయిందా? మీరు బయటికి వెళ్ళి కూర్చోండి సార్, ఫోటో తీసుకొచ్చి ఇస్తాను కదా. ఏంటి? సార్ నాతో రండి సార్. ఝన్ 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 తెలుగు వన్ రమ్మంది
వెలుగువన్న